సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం ఈరోజు అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది. బాబా వంగా చెప్పినటువంటి ప్రవచనాలు కాదు, నోస్ట్రడామస్ చెప్తున్న ప్రవచనాలు కాదు, మరి ఏ ఇతర గ్రంథాల్లో చెప్పబడుతున్న ప్రవచనాలు కాదు, నెరవేర్చబడతా ఉంది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు రైట్ టైం చూపిస్తున్నట్లుగా కనబడుతుంది. అంత మాత్రాన వాటిని నమ్మితే మన జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. బైబిల్ ప్రవచనాలు ఎంత యాక్యురేట్గా నెరవేర్చబడుతున్నాయంటే, ఒక్క ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడుతుందో నేను మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభు అంత్యదినాల్లో జరిగిన సంభవాల గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎగ్జాక్ట్లీ ఈ రోజున అవి నెరవేర్చబడుతున్నాయి. అతను జకరియా అనే ప్రవక్త కావచ్చు, దానియేలు అనే ప్రవక్త కావచ్చు, యోహాను అనే ప్రవక్త ప్రకటన గ్రంథంలో రాసినటువంటి విషయాలే ఈనాడు సమాజంలో జరుగుతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి. బైబిల్లో రాయబడిన ప్రవచనం ప్రకారమే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఒంటరిగా మారింది. బైబిల్లో ఒక ప్రవచనం రాయబడింది, ఆ ప్రవచనం నెరవేరిపే ఇది మనం చూస్తున్నాం. ఏ దేశం కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మొన్న యుఎన్లో ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేస్తున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో సుమారుగా 193 దేశాలుంటే 157 దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే ఓటేశారు. మరి ఎవరికి సానుకూలంగా ఓటేశారంటే పాలస్తీనాకి సానుకూలంగా ఓటేశారు. ఇజ్రాయెల్ రిజెక్ట్ చేశారండి. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఎప్పుడైతే అతను మైక్ తీసుకుని నిలబడ్డాడో మొత్తం అందరూ వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకని ఆలోచన చేస్తే బైబిల్ ప్రవచనము చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక ప్రవచనం చెప్తాను, ఆ ప్రవచనం ఎంత యాక్యురేట్గా నెరవేర్చబడుతుందో మీకు తెలియాలి. ఈ వీడియో అయ్యేంత వరకు కాన్సన్ట్రేటివ్గా నేను చెప్పేటువంటి మాటలు వినండి. బైబిల్ గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో, అంత్యక్రీస్తు ఎంత సమీపంగా మనకున్నాడో, 3వ మందిరం ఏ విధంగా కట్టబడుతుందో అది ఎంత సమీపంగా ఉందో ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ఒకవేళ ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతూ ఉంది. నేను బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను. నేను యెరూషలేమునకు చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దాన్ని ఎత్తి మోయేవారందరూ మిక్కిలి గాయపడుదురు. జనులందరూ దానికి విరోధులై కూడుదురు. చూడండి, ఇశ్రాయేలుకి అంత్యదినాల్లోనట జనులందరూ విరోధంగా కూడతారని రాయబడింది. ఐక్యరాజ్య సమితిలో జరిగింది ఇదే. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు మెంబర్షిప్లో ఉన్నాయండి. వారందరూ కూడా మొన్న సమావేశం అయ్యారు. సమావేశంలో వారి చర్చ ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ. ఇజ్రాయెల్ దేశం నుంచి పాలస్తీనా వేరే ఒక సొంత దేశంగా ఏర్పాటు చేయబడాలని ఒక చర్చ జరిగితే ఆ చర్చలో పాలస్తీనాకి సపోర్టెడ్గా సుమారుగా 153 దేశాలు ఓటేసినాయండి. మిగతా కొన్ని దేశాలు మాత్రమే ఇజ్రాయెల్కి ఓటేసినాయి. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ చెప్పడానికి ఎప్పుడైతే నించున్నాడో అందరూ వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఇజ్రాయెల్ని ద్వేషిస్తున్నారు. ఇజ్రాయెల్ని ద్వేషించేటువంటి దేశాల్లో క్రిస్టియన్ నేషన్స్ ఉన్నాయి. మత గ్రంథాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇస్లాం మత గ్రంథాల్లో యూదుల్ని ద్వేషించమని ఉంటుంది. యూదుల్ని చంపేయాలి, యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు, యూదా సామ్రాజ్యం అనేది ప్రపంచాన్ని ఏలటానికి వీల్లేదు, ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో తుడిచిపెట్టబడాలి అని ఇస్లాం గ్రంథాలు చెప్తాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేయండి, ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు, ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలు ఇజ్రాయెల్ని జ్ఞాపకం ఉంచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇస్లాం దేశాలు ఇజ్రాయెల్ని అంతగా ద్వేషిస్తున్నారంటే వారి మత గ్రంథాల్లో రాయబడిన విషయాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. ఇజ్రాయెల్ దేశం కనుక నాశనం అవ్వకపోతే మా 12వ ఇమాం అల్ మహదీ రావాలి అంటే ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచంలో ఉండకూడదు. అందుని బట్టి ఇజ్రాయెల్ దేశాన్ని మీద మేము శత్రుత్వాన్ని కలిగి ఉన్నాం. వారి సిద్ధాంతం అది. ఇజ్రాయెల్ దేశం అంతం అవ్వకపోతే మా మహదీ రాడు అని భావిస్తారు ఒక సిద్ధాంతానికి. అందుని బట్టే వారు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేస్తారు. ఒక ఇరాన్ కావచ్చు, ఒక టర్కీ కావచ్చు, ఒక లెబనన్ కావచ్చు, ఇంకా అరబ్ దేశాలు ఏదైతే ఉన్నాయో ఇజ్రాయెల్ మీద అంత కోపం ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అనేది ఉండటానికి వీలు లేదు. మా యొక్క ఇమాం అల్ మహదీ రాడు. వారి గ్రంథాల్లో ఏం రాయబడిందంటే అంత్య దినాల్లో, కడవరి దినాలు, యుగాంతం ముందు మెస్సయ్యతో పాటుగా ఇమాం అల్ మహదీ వస్తారు, ఆయన రాజ్య పరిపాలన చేస్తారు, మమ్మల్ని అందరినీ ఏలతారనేటువంటి ఒక సిద్ధాంతం ఆ గ్రంథంలో రాసుకున్నారు. కాబట్టి యూదుల మీద యుద్ధం చేయటం అది పవిత్ర యుద్ధంగానే భావిస్తారు. అందుని బట్టి మీరు ఎక్కడ యూదులు కనబడుతున్నా సరే ఈ దేశాలకి చాలా కోపంగా ఉంటుంది. వారితో ఎలాగైనా సరే యుద్ధం చేసి ఆ జాతిని ఈ ప్రపంచం నుంచి తుడిచిపెట్టని ఆలోచన ఈ తీవ్రవాదులది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. వారి సిద్ధాంతం అది. మీరు 2023 అక్టోబర్ 7వ తారీఖు వరకు నేను చెప్పినటువంటి క్రైస్తవ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్తో ఉన్నాయండి.
అది బ్రిటన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఏదైతే క్రిస్టియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో 2023 అక్టోబర్ 7వ తారీఖు వరకు ఇవన్నీ కూడా మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం వారి మీద యుద్ధాన్ని ప్రకటించిందో, ఎప్పుడైతే హమాస్ తీవ్రవాదుల మీద యుద్ధం ప్రకటించిందో, అవన్నీ కూడా సపోర్టెడ్గా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. బైబిల్ని ఫాలో అయ్యేటువంటి కంట్రీస్ ఇవన్నీ కూడా. కానీ ఐక్యరాజ్య సమితిలో జరిగింది ఏంటి? 153 దేశాలు ఇజ్రాయెల్ రిజెక్ట్ చేసినాయి. 153 దేశాలు ఇస్లాం దేశాలకి, పాలిస్తీనాకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాస్తవానికి యుద్ధాన్ని ఎవరు మొదలుపెట్టారనంటే హమాస్ తీవ్రవాదులు. ఇరాన్నే యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఎందుకు యుద్ధాన్ని మొదలుపెట్టారంటే ఇజ్రాయెల్ దేశాన్ని శాశ్వతంగా ఈ లోకం నుంచి తుడిచిపెట్టేయాలి, ఇజ్రాయెల్ అనేటువంటిది ప్రపంచ పటంలో ఉండకూడదని ఒక ఉద్దేశంతోనే వారు ఈ కార్యాలు చేస్తున్నారు. 2023 అక్టోబర్ 7వ తారీఖున 7,000 మిజైల్స్ దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. దాడి చేయడం మాత్రమే కాకుండా వారు రోడ్ల మీదకి వచ్చి సామాన్య పౌరుల్ని ఎత్తుకెళ్ళిపోయారండి. ఎత్తుకెళ్ళిపోయి వారు నిర్దాక్షిణ్యంగా చంపారు. చిన్నపిల్లల్ని అయితే ఓవెన్లో పెట్టి కాల్చేశారు. అనేక మంది యవనస్తుని వారి తల్లులకి కాల్ చేసి మీ కొడుకుని చంపుతున్నాం చూడని వీడియో కాల్స్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇజ్రాయెల్కి ఈ విషయం తెలిసింది. మేము మౌనంగా ఉన్నాం, కానీ మీరే మా మీద దాడి చేశారు అని చెప్పి ఇజ్రాయెల్ మొదలుపెట్టారు. బై ఇంచ్ గాలించి ప్రతి ఒక్కరిని హమాస్ తీవ్ర వాళ్ళందరినీ కూడా హతమార్చినట్టుగా మనం చూస్తుంటాం. ఖతార్ కూడా అడ్డొచ్చింది. ఖతార్లో కూడా సమావేశాలు చేస్తున్నప్పుడు ఖతార్ మీదకి యుద్ధానికి వెళ్ళారు. పాకిస్తాన్ సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తుందని పాకిస్తాన్ యొక్క వాడను కూడా ధ్వంసం చేశారు. ఇంకా ఎక్కడైతే వారి దేశాన్ని నాశనం చేయాలనే భావజాలం కనబడుతుందో అక్కడ తీవ్రవాదులు మాత్రమే వారు అటాక్ చేస్తూ వారందరినీ కూడా మట్టి కరిపిస్తా ఉన్నారు ఇజ్రాయెల్. ఇప్పుడు వారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి యుద్ధాన్ని వారే ప్రారంభించారు. ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగన్నా సరే నాశనం చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు కోరుతున్న కోరిక ఏంటంటే ఇజ్రాయెల్ దేశం నుంచి పాలిస్తీనా వేరు చేసి మాకు స్వతంత్ర దేశాన్ని ఇవ్వండి. ఐక్యరాజ్య సమితిలో దానికి ఆమోదాన్ని పలికారు 153 దేశాలు. ఇజ్రాయెల్కి భయం ఏంటి? ఇజ్రాయెల్ ఎందుకు ఆ దేశాన్ని రెండుగా విడగొట్టొద్దని ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడైతే పాలిస్తీనా వేరవుతుందో ఆ పాలిస్తీనాలోకి ఇరాన్ తీవ్రవాదులు వస్తారు, ఆ పాలిస్తీనాలోకి లెబనాన్ తీవ్రవాదులు వస్తారు. ఎస్పెషల్లీ హమాస్, హిజ్బుల్లా అండ్ హైతీ ఈ తీవ్రవాదులు వచ్చి ఆ దేశంలో వారు తలదాల్చుకుని ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం మొదలు పెడతారు. ఇజ్రాయెల్ని ఎలాగైనా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతని కాచుకుంటారు? బయట నుంచి అయితే అటాక్స్ని కాచుకోగలుగుతారు, కానీ విదిన్ ద హౌస్, విదిన్ ద కంట్రీ అనేక మంది తీవ్రవాదులు ఉంటే, అనేక మంది తిరుగుబాటుదారులు ఉంటే ఏ టైంలోనూ సరే ఇజ్రాయెల్ నాశనం అవుతుంది అనేటువంటి ఆ భావన ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ మొర్ర పెట్టుకుంటుంది, దయచేసి పాలిస్తీనాన్ని వేరు చేయొద్దు, వెస్ట్ బ్యాంక్ గాజాని వేరు చేయొద్దు. వారే కనుక మా దేశం ప్రక్కన వస్తే వారు ప్రతి నిత్యం మాతో యుద్ధం చేస్తారు, ఇది సమస్య అవుతుంది అని చెబుతున్నా సరే ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు, ప్రపంచం పట్టించుకోవట్లేదు. ప్రతి దేశం కూడా ఇజ్రాయెల్కి తిరుగుబాటుదారులుగా మారారు. ప్రతి దేశం కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారారు. ఆ విషయాలే దేవుని లేఖనంలో ప్రవచనాలుగా రాయబడ్డాయి. జకర్యా రాస్తున్నాడు, అంత్యదినాల్లో, కడవరి దినాల్లో, యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాల్లో ఇజ్రాయెల్ని అనేక దేశాలు ద్వేషిస్తాయి, ఇజ్రాయెల్ని అనేక దేశాలు అసహించుకుంటాయి. ఏ ఒక్కరు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయరనంటే అది అక్షరాలు నెరవేర్చబడింది. 153 దేశాలు ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ అంటేనే చాలా కోపంతో మండిపడిపోతున్నారు. క్రైస్తవ దేశాలు కూడా ఇజ్రాయెల్ ఏమవుతుంది, వ్యతిరేకంగా మారుతూ ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సూచన. అంత్యదినాల్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలా దేశాలు లేపబడతాయి. అది ఒంటరి కాబోతుంది. అన్ని దేశాలు అంటే ఇస్లామిక్ నేషన్స్, అరబ్ నేషన్స్, ఇంకా చెప్పాలంటే క్రిస్టియన్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారతాయి అనేటువంటి లేఖనం రాయబడింది. అన్ని దేశాలు ఏం కోరుకుంటున్నాయి తెలుసా? ఇజ్రాయెల్ దేశం రెండు ముక్కలు అవ్వాలి. ఒకటి ఇజ్రాయెల్, మరొకటి పాలిస్తీనా. పాలిస్తీనా ముక్కలు అయితే ఏమవుతుందో తెలుసా? పాలిస్తీనాలోకి ఎవరు వస్తారో తెలుసా? టర్కీ తీవ్రవాదులు వస్తారు, ఇరాన్ తీవ్రవాదులు వస్తారు, ఆ తర్వాత హైతీ, హిజ్బుల్లా తీవ్రవాదులు వస్తారు. అన్ని దేశాల తీవ్రవాదులందరూ కూడా పాలిస్తీనాలోకి చేరి ఇజ్రాయెల్ని చంపడానికి ప్లాన్ చేస్తాయి. అందుని బట్టి ఇజ్రాయెల్ ససేమేర ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఓకే మేము యుద్ధాన్ని విరమించుకుంటాం, కానీ మాకు 2 కండిషన్స్ ఉన్నాయన్నారు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మా ప్రజలను మీరు తీసుకెళ్లారు కదా, మా అమాయకులైన ప్రజలను తీసుకెళ్లారు కదా, వారిని అందరినీ విడిపించేసేయండి. ఒకవేళ వారిని చంపేశారా, వారి డెడ్ బాడీస్ అన్నా మాకు ఇవ్వండి, వారిని పంపించేసేయండి. రెండోదిగా హమాస్ తీవ్రవాదులు వారు కొన్నటువంటి వెపన్స్ వదిలేయాలి.
హమాస్ తీవ్రవాదుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మిజైల్స్ వదిలేయాలి, వెపన్స్ వదిలేయాలి. అప్పుడు మేము యుద్ధాన్ని విరమించుకుంటామని అంటే మేము ససేమేర ప్రజలను పంపించము, అది మేము ఆయుధాలని వదిలిపెట్టమని చెప్తున్నారు. ఇజ్రాయెల్ కనుక యుద్ధం చేయకపోతే వారి దేశస్తుని ఎలా కాపాడుకుంటారు, వారి పవిత్ర భూమిని ఏ విధంగా కాపాడుకుంటారు, ఆ యొక్క దేశం ఎలా మనుగడలోకి వస్తుంది? యుద్ధం చేయకపోతే వారు అటాక్ చేస్తారు, యుద్ధం చేయకపోతే ఆ దేశాన్ని వారు కాపాడుకోలేరు. కాబట్టి యుద్ధం చేస్తాం. వాస్తవానికి యుద్ధాన్ని మొదలెట్టింది హమాస్, హిజ్బుల్లా అయితే యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ని 2 ముక్కలు చేయడానికి తీర్మానం తీసుకున్నారు. అందులో యూకే ఒప్పుకుంది, ఫ్రాన్స్ ఒప్పుకుంది, కెనడా ఒప్పుకుంది, ఆస్ట్రేలియా ఒప్పుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ ఒప్పుకున్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలు అవ్వాలని వారందరూ ఒప్పుకున్నారంటే మీరు ఆలోచించేయండి. నేను చెప్పినటువంటి ప్రవచనం బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడిన లేఖనము అక్షరాల నెరవేర్చబడుతూ ఉంది. ఎంటైర్ వరల్డ్లో ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా యెరూషలేముని, ఆ తర్వాత ఇజ్రాయెల్ని పాడు చేయాలని, పాడు దెబ్బగా మార్చాలని, ఇజ్రాయెల్ అనేది ఈ ప్రపంచంలో ఉండకూడదని వారందరూ కూడా శపథాలు పొందుతున్నారు. మాయం చేసేయాలి, శ్మశానంగా మార్చాలని వారందరూ ఆశపడుతుంటే ఇజ్రాయెల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇదే టైంలో కూడా హామాన్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ జాతిని శాశ్వతంగా నిర్మూలన చేయాలనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళికలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఎస్తేర్ అనేటువంటి ఒక రాణి ద్వారా, మొర్దెకై అనేటువంటి ఆ యొక్క ద్వారపాలకుడి ద్వారా, నిజంగా వారి ప్రార్థన ద్వారా ఇజ్రాయెల్ జాతి చంపబడకుండా, నిర్మూలన కాకుండా ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే హిట్లర్ అనేటువంటి వ్యక్తి కూడా 60 లక్షల మందిని యూదులను చంపేసి మొత్తం యూదా జాతిని అంతమొందించాలనుకున్నాడు. ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి కూడా యూదా జాతిని అంతమొందించాలనుకున్నారు. ఇలాంటి అనేక మంది యూదులను చంపేయాలి. ఎందుకో తెలుసా? మహమ్మదీ గ్రంథాలు ఒక సిద్ధాంతం రాయబడింది, 12th మహదీ వస్తే దాన్ని తప్పించి మంచి రాజ్యం స్థాపించబడదు. అతను రావాలి అంటే యూదా జాతి అంతమైపోవాలి, ఇజ్రాయెల్ దేశం అది అంతమైపోవాలని వారు ప్రార్థన చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. దాన్ని పవిత్ర యుద్ధం అని పేరు పెడుతున్నారు. కళ్ళ ముందే దేవుని ప్రవచనం ఎంత యాక్యురేట్గా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ ముందు ఇజ్రాయెల్ దేశం అనేక మందికి వ్యతిరేకులుగా మారుతారు. ఇజ్రాయెల్ దేశం ఒంటరి అవుతుంది. క్రీస్తు విరోధి మార్గం సుగమం అవుతుంది. నిజంగా గత వారం జరిగిన సంఘటనే గొప్ప తార్కాణంగా ఉంది. మనందరికీ ఒక తార్కాణంగా, ఒక నిదర్శనంగా మనకు కనబడుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు చెప్పినటువంటి ఆ మాట, వ్యతిరేక దేశాలు ఎక్కువ అవుతాయి. అందులో ప్రాముఖ్యంగా రష్యా, టర్కీ, ఈజిప్ట్, లిబియా, సుడాన్, ఇంకా మహాబబులోన్, ప్రజ్ఞంతలో చెప్పిన మహాబబులోన్, పాప పురుషుడు, క్రీస్తు విరోధి అక్కడి నుంచే వస్తాడని రాయబడితే క్రీస్తు విరోధి యొక్క మార్గం సుగమం అవుతుంది. యాంటీ క్రైస్ట్ యొక్క మార్గం సుగమం అవుతుంది. ప్రపంచ దేశాలను కూడా ఏకదేశంగా మార్చబడతా ఉన్నాయి. 150 దేశాలు ఒకవైపుకి వచ్చేసినాయండి. ఇంకా ప్రపంచంలో అనేక దేశాలు ఒకే తాటి మీదకి రాబోతున్నాయనంటే అంత్యక్రీస్తు మొత్తం ప్రపంచాన్ని ఏలేటువంటి అంత్యక్రీస్తు రాబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. వరల్డ్ డిక్టేటర్ రాబోతున్నాడు. ఈ ప్రపంచంతో కూడా ఆల్ నేషన్స్ అనేవి కూడా ఒక నేషన్గా మార్చబడుతున్నాయి. అన్ని కంట్రీలు ఒకటిగా చేయబడుతున్నాయి. అన్ని దేశాలు ఒకటే కరెన్సీ, ఒకటే లాంగ్వేజ్ రాబోతోంది. అంత్యక్రీస్తు యొక్క పాలన ఎంతో సుగమం అవుతుంది. వాడి మార్గాలు సరళం చేయబడుతున్నాయి. గాజా వాసులకు, వెస్ట్ బ్యాంక్ వాసులకు ఎందుకు సెపరేట్ దేశం కావాలి అని ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. దీని వెనకాల చాలా చాలా రహస్యాలు ఉంటాయి. ఎందుకు వారికి సెపరేట్ నేషన్ కావాలి గాజా వాసులకి, ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్ వాసులకి అంటే ఇరాన్ డైరెక్ట్గా ఎప్పుడూ కూడా యుద్ధం చేయలేదండి ఇజ్రాయెల్ మీద. దానికి శక్తి సరిపోదు, దానికి బలం సరిపోదు, టెక్నాలజీ సరిపోదు. దాని దగ్గర ఉన్న మిజైల్స్ని కూడా ఈజీగా తిప్పికొట్టగలిగినటువంటి సామర్థ్యం ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి ఎప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద పోరాటం చేయలేదు. ట్రిపుల్ హెచ్ అంటాం కదా, హమాస్, హిజ్బుల్లా, హైతీ, వారు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేరు. వారికి ఇజ్రాయెల్ అంటే భయమే, భయంకరమైన ప్రతిఘటన వారికి ఎదుర్కొంటుంది. మరి ఏం చేయాలని ఆలోచన చేస్తే వాస్తవానికి ఇజ్రాయెల్ని కైవసం చేసుకోవాలంటే, ఈ దేశాలన్నింటినీ కూడా కైవసం చేసుకోవాలంటే మాస్ ఇమిగ్రేషన్స్ అనేవి వారికి ఒక ప్రధాన అస్త్రంగా ఉన్నాయి. శరణార్థులుగా చాలా దేశానికి వెళ్ళిపోతారు. క్రిస్టియన్ కంట్రీస్కి వెళ్ళిపోయిన తర్వాత వారు శరణార్థులుగా వెళ్తారు. శరణార్థులుగా వెళ్ళిన తర్వాత అక్కడ పని చేసుకుంటూ బ్రతుకుంటున్నటువంటి ఆ టైంలో కొంత సెటిల్ అయిన తర్వాత ప్రభుత్వ పాలసీస్ వాళ్ళకి ప్రతికూలంగా మారినప్పుడు, వాళ్ళకి ఓట్ రైట్ వచ్చినప్పుడు, ఇంకో మాటలు చెప్పాలంటే వారు సిటిజన్స్గా మార్చబడినప్పుడు ఆ దేశ రాజకీయాలనే కదిలించేటువంటి రీతిలో వారు మారుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఇస్లామిక్ నేషన్స్గా, ఇస్లామిక్ సిద్ధాంతాలతో ఆ ప్రాంతాలను నింపుతూ కొన్ని సంవత్సరాల్లోనే ఆ దేశంలో వారికి ఇంపాక్ట్ చూపిస్తున్నారు. క్రిస్టియన్ కంట్రీస్ నుండి ఆ కంట్రీస్ని ఇస్లాం కంట్రీస్గా మారుస్తున్నారు. వారి ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం అనేది కనుమరుగైపోవాలి, అందులో ప్రపంచానంతా కూడా మేము మా హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద నేషన్స్ యాజ్ ఇస్లామిక్ నేషన్స్ అని వారు ఒక ఉద్దేశంతో, అందరూ కాదండి, వాస్తవానికి కొంతమంది తీవ్రవాదులు లాంటి వారే ఇటువంటి కార్యాలు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, చమురు ద్వారా, ఆయిల్ ద్వారా కూడా అనేక దేశాలను రీచ్ అవుతున్నారు. ఈ రోజున అనేక క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
మాట్లాడతారంటే జస్ట్ ఊహించండి. ఈ యొక్క కార్యాలను బట్టే వారి యొక్క రాజకీయ వ్యవస్థలో కూడా అనేక మంది ఇస్లాం భావజాలం కలిగినటువంటి వారు, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి భావజాలం కలిగినటువంటి వారు వారి రాజకీయ వ్యవస్థలు ఉండటం ద్వారా ఇలాంటి పరిస్థితులు దాపరించాయని అనేక మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బైబిల్ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకించేటువంటి క్రైస్తవ దేశాలు, బైబిల్ గ్రంథాన్ని నమ్మేటువంటి దేశాలు ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయాలి, ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేయాలని మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే ఆ మాటని కూడా ప్రక్కన పెట్టి పాలస్తీనా ఒక సొంత దేశంగా మార్చబడాలి, గాజా వాసులకు వెస్ట్ బ్యాంక్ వాసులకు ఒక ప్రత్యేకమైన నేషన్ కావాలని మాట్లాడటం ఎంత విడ్డూరంగా మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి, యేసుక్రీస్తు ప్రభు రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిసారి ఈ లోకానికి వస్తాడని కేవలం 300 ప్రవచనాలు మాత్రమే రాయబడితే యేసు ప్రభు రెండోసారి ఈ లోకానికి వస్తాడు 2000 పైగా ప్రవచనాలు రాయబడ్డాయి. అవి అక్షరాల నెరవేర్చబడతాయి. జకరియా చెప్పిన ప్రవచనము అక్షరాల నెరవేర్చబడతా ఉంది. దానియేలు చెప్పిన ప్రవచనం అక్షరాలు నెరవేర్చబడతా ఉంది. ఇంకా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్పినటువంటి ఆ యొక్క రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన ఆ లేఖన భాగాలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథాన్ని ప్రపంచంతో ఒక్కసారి కంపేర్ చేయండి, ఒక్కసారి కోరిలేట్ చేసి చూడండి, మీకు మతిపోయేటువంటి విషయాలు బయటపడతాయి. ఇజ్రాయెల్కి అనేక దేశాలు వ్యతిరేకంగా మారతాయని క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రవక్త చెప్తున్నాడంటే మీరు ఆలోచన చేయండి. బైబిల్ ప్రవచనాలు ఎంత స్పష్టంగా నెరవేర్చబడుతున్నాయో మీకు అర్థం కావాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. అంత్యక్రీస్తు రాబోతున్నాడు, యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు, వరల్డ్ డిక్టేటర్ రాబోతున్నాడు. వాడికే ఇవన్నీ కూడా మార్గం సరళమవుతా ఉంది. ఇజ్రాయెల్ దేశం మీదకి ఇన్ని దేశాలు వ్యతిరేకంగా మార్చబడ్డాయి. 157 అరబ్ దేశాలు, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే క్రిస్టియన్ కంట్రీస్, చాలా ఎథీస్టిక్ కంట్రీస్, చాలా కమ్యూనిస్ట్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతున్నాయంటే యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అంత్యక్రీస్తు పాలన ప్రారంభించబడబోతా ఉంది. అందుని బట్టి తస్మాత్ జాగ్రత్త, యేసు ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన ఎంతో కాలంగా అనేక మంది సేవకుని నిలబెట్టుకుని ప్రభు త్వరగా రానే ఉన్నాడు, ప్రభు త్వరగా వస్తున్నాడు, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని చెప్తుంటే నువ్వు ఇంకా జాగరూకుడిగా ఎందుకుంటావు? ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఆ రాకడలో ఎత్తబడినటువంటి గుంపులను ఉంటే కనుక నిజంగా ఎంత ఘోరం అండి అది. కాబట్టి సిద్ధపడదాం, రక్షణ పొందాం. ప్రభు ఒకటే చెప్పారు, ఆయన రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేయాలి? ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే, భయంకర మహాశయం నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే మనము మన జీవితంలో నూతన జన్మానుభవాన్ని పొందుకోవాలి, ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించాలి. ఇంకో మాట చెప్పిన మారు మనసు పొందాలి. యేసు ప్రభు దగ్గరికి నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని కనీసం చూడాలన్నా నువ్వు నూతన జన్మానుభవం పొందుకోవాలని యేసు ప్రభు వారు చెప్పారు. మారు మనసు పొందావా? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావా? నీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కొని పవిత్రుడిగా మార్చబడ్డావా? ఆయన కొరకు జీవించడం కొరకు ఇష్టపడుతున్నావా? రెండోదిగా ఏం చేయాలంటే ప్రభువుని ప్రేమించాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలన్నారు. దేవుని మనం పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. ప్రేమిస్తున్న మనం దేవునికి మన సమయాన్ని ఇస్తాం, మన తలాంతులను ఇస్తాం, ఆ తర్వాత మన సామర్థ్యాన్ని ఇస్తాం, దేవుని కోసం వాడబడతాం, మన తలాంతులను దేవుని కోసం ఉపయోగిస్తాం. దేవుని ప్రేమించాలి. మూడోదిగా దేవుని నమ్మకంగా సేవించాలండి. దేవునికి రాజ్య విస్తరణ చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులు నాకు శిష్యులుగా మార్చండి అన్నాడు. కాబట్టి సువార్త భారాన్ని మనం కలిగి ఉండాలి, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంకో మాట, మన యొక్క సాల్వేషన్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. అంతవరకు సహించేవాడు రక్షణ పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంతవరకు నమ్మకంగా ఉందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు నమ్మకంగా ఉపయోగిద్దాం. లెట్ us all exercise our gifts for the expansion of God's kingdom. మన ధనాన్ని, మన సమయాన్ని, మన తలాంతులను ప్రభు సేవ కొరకు ఉపయోగిద్దాం. దేవుని ప్రవచనాలు ఎంత యాక్యురేట్గా నెరవేర్చబడుతున్నాయో మనం చూసాం. జకరియా ద్వారా చెప్పబడిన ప్రవచనం నేడు అక్షరాల నెరవేర్చబడింది. కాబట్టి బైబిల్ ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధం చేయి. దేవుడిని దీవించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్.